గుడ్ మార్నింగ్. లాస్ట్ వన్ దొరా. ఆహా, రెగ్యులర్ గా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఒక్కసారి హ్యాండ్స్ రేజ్ చేయండి అమ్మా. ఒక్కసారి రెగ్యులర్ గా ఒక చెయ్యి మీ గుండె మీద ఉంది, అబద్ధమాడు ఉట్టినే చెయ్యి లేపుతున్నాం కదా అంటే అది మరణమే. రెగ్యులర్ గా వస్తున్నారా? సూపర్ సూపర్. మిగతా మన అన్నాలు ఎక్కడ పోయినట్టు మరి? కాసి ఉండాల దొరా. నేను వచ్చినా అంటే మరి మీకు అర్థమై ఉండాలి ఏం జరుగుతుంటదంటావు ఇప్పుడు. ఏమి నోటిఫికేషన్ వస్తుందా? పక్కా నోటిఫికేషన్ వస్తుంది దొరా. ఎంత దూరం ఉందనుకుంటున్నావు? చాలా దగ్గర, నువ్వు హాస్టల్కి పోయి వచ్చినంత దూరంలో ఉంది అది. రేపా మాపా అని కాదు కానీ 10-20 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది అంతే. నేను చెప్పిన అంటే మీకు అర్థమై ఉండాలా. బిర్రగా తిని హాస్టల్లో వంతారా, ఇలా సండే చికెన్ తింటాని సండే ఉంటారా మీ ఇష్టం దొరా. ఫైర్తో ఉండాలా. లాస్ట్ వన్ దొంగ కోళ్ళను పట్టేటోడే కూడా కిందికి తల పెట్టి రాస్తున్నాడు. అది ఎక్కడ? కరెంట్ షాట్ పెట్టి చంపుతా. తలకాయ కిందికి దించితే జీవితాంతం తల దించాల్సి వస్తుంది. రక్తం మరిగిపోయే భావాలు ఉండాలి. దొంగ కోళ్ళను పట్టే భావాలతో ఎన్ని రోజులు రాస్తారు? 100 మార్కుల పైన ఉన్న వాళ్ళు హ్యాండ్స్ రేజ్ చేయండి. ఓన్లీ ఫ్రంట్ వాళ్ళే కాదు, బ్యాక్ వాళ్ళని కూడా అడుగుతున్నా. ఎవరైనా సరే జర చెయ్యి పైకెత్తుతోరా. ఏజ్ ఎక్కువ అవుతుంది, కనిపిస్తలేవు కళ్ళు. డౌన్ చేయండి. ఎగ్జామ్స్ రాస్తా ఉండాలి, చదువుతూ ఉండాలి దొరా. ఏ ఇన్స్టిట్యూషన్ ఏదో ఒక్కరో ఏదో చెప్తేనే జాబ్ వస్తుంది అంటే కాదు. అవునా? మన దగ్గర ఉండాలా ఫైర్. రక్తం కుత 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 అని ఉడకాలా. హాస్టల్ నోటిఫికేషన్ వచ్చినాక మా అమ్మ పైసలు పంపించలేదు, నాకు ఇట్లా అయింది, నాకు ఆకలి అయింది అంటే ఎన్ని రోజులు ఈ ఆకలి బతుకులు బతుకుతారు? ఎన్ని రోజులని దొంగ కొళ్ళను బట్టే భావాలతో హాస్టల్లో పోటీ, స్టడీ హాల్లో పోటీ తిరుగుతారు. ఒక ఫైర్ ఉండాలా. ఏ హెచ్ఐవి కొరకో ఏ ఒక్కని కొరకో కాదు దొరా మనం చదివేది. మన లైఫ్ కొరకే. మన తల్లిదండ్రులు కూడా తర్వాత దొరా. ఈ స్వార్థం లోకంలో మన కొరకే మనం చదవాలా. లేకపోతే పొట్ట చెప్పుకుంటే మన పేగులు మన కాళ్ళ మీద పడ్డట్టుగా మన జీవితం ఏందనేది మనకే అర్థం కాదు దొరా. ఆ ఫీల్తో ఉండాలా. ఒక్కొక్కడి కళ్ళల్లో కాంతి కాదు కదా, నిమ్మకు నీరెత్తినట్టు మబ్బుతో ఉంటున్నారు. రూమ్ మొత్తం కరెంట్ షాట్ పెట్టి నీళ్లు పోసి కరెంట్ షాట్ పెడితే కప్పలు తేలినట్టు తేలాలి ఒక్కొక్కడు. ఎందుకు వచ్చినాం మనం? బాడీ ఇట్లా 90 degrees ఉండాలా. ఒక్కొక్కడు తల బెండ్ చేసుకొని అమ్మమ్మ తాతలాగా నిలబడి కూర్చుంటున్నారే. దేని మీద మీ కాన్సన్ట్రేషన్ ఉన్నది? డేకిసా మీదనా, హాస్టల్ మీద ఉండే సండే ఫుడ్ మీదనా? ఎలా ఉండాలి దొరా? ఎవరున్నా ఎవరు లేకున్నా మన క్లాసులు, మన ఎగ్జామ్స్, మన బుక్స్, ఇదే జీవితం. 6 నెలల్లో ఉత్తముడెవడు, ఉడతలం పట్టేవాడెవడో తేలిపోతుంది దొరా. మీరు అట్లా అనకుండా ఎవరు మా పక్కోడు ఎక్సోడు వస్తలేడు, వైయోడు వస్తలేడు, జెడ్డోడు వస్తలేడు, నేను కూడా నెక్స్ట్ వారం వస్తా అంటే వాడికి ఉండొచ్చు. ఇంటి దగ్గర మన పరిస్థితి ఏందనేది మనం ఆలోచించుకోవాలా. మన తల్లిదండ్రులు ఉండి లేక అక్కడ ఉండో లేకో ఏదో పైసలు పంపిస్తే హాస్టల్కి 4-5 వేలు కట్టాలంటే ఉట్టి మాటలతో రాదు దొరా. నెలలు సంవత్సరాల కొద్దిగా హాస్టల్ మీద వాడి బతికితే హాస్టల్లోనికి కష్టం కాదు, మీకు కష్టం కాదు, మీ అమ్మనాయనకు కష్టం అవుతుంది దొరా. చదువుతున్నాం మేము, కసితీరా చదువుతున్నాం సార్. ఏదేమన్నా వాళ్ళ హ్యాండ్స్ రేజ్ చేయండి. ఒక్కసారి మీ అమ్మ నాన్న వాళ్ళని గుర్తుపెట్టుకోండి. కసితీరా చదువుతున్నాం సార్ అన్న వాళ్ళ హ్యాండ్స్ రేజ్ చేయండి. నేను చూడాలనుకుంటున్నాం. మనీ వెనక్కి మళ్ళీ ఫోటో తీయాలా. కరెంట్ షాట్ పెట్టి చంపుతా. ఒక్కసారి లేపాలా. 1 2 పైకి లేపాలా. మీకు ఏజ్ నా ఏజ్ తేడా తల్లి. నా కళ్ళు మీకు కనిపించినట్టు కనిపించకపోవచ్చు మేబీ, మిగతా వాళ్ళని ఏం చేస్తున్నట్టు. ఎందుకంటే మీరు లేపిరంటే జెన్యూన్. మన తల్లిదండ్రులను గుర్తుపెట్టుకొని లేపమని చెప్పినంటే తేడా ఉంటే అది మరణమే. ఎట్లుండాలి దొరా? ఉంటే 50 మంది ఉన్నా 100 మంది ఉన్నా ఏదో ఒక జాబ్. అది ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 4, ఆర్ఆర్బీ, బ్యాంక్స్, ఏదన్నా ఉండదు దాని తల్లి. కొడితే భూమి బద్దలవుతుంది. కేజీ చికెన్ మటన్ కొట్టినోడు కదా జాబ్ బ్రేక్ చేయలేరా మీరు? ఫైర్ ఉండాలి దొరా. చదువుతాము అనే కసి ఉండాలా. ఎవరో వచ్చారు, సార్ రాలేదు, నేను కూడా డల్ అయిపోయినా, నేను సార్ రాకపోతే నేను వండుకుంటా, నోటిఫికేషన్ రాకపోతే వండుకుంటా అంటే ఒక్కరోజు 3 నెలల్లో చదివితే జాబ్ వస్తుందా? ఆ ఫైర్ మనకు ఉండాలి. ఇంటి దగ్గర అందరు కోచింగ్కే వస్తారా? ఇంటికాడ బర్రెకాడు ఉంటే దాన్ని తోక పట్టుకొని ప్రిపేర్ అయిన జాబ్ వస్తుందని నేను పదే చెప్తా. ఆ ఫీల్ ఉండాలి వాడికి ఆ ఫీల్ ఉండాలి. నేను చేయకపోతే ఎవర్రా దీన్ని చేస్తా అంటే 100% వస్తుంది. ఏదో సార్ చెప్తే రాలేదు, ఆ డెప్త్ చెప్పలేదు, ఈ డెప్త్ కాదు. ఏ డెప్త్ చెప్పినా ఒక కోణం వరకే. గమ్యాన్ని చేర్చుకునేది మనమే. మన తల్లిదండ్రులు కూడా బిడ్డ చదువు అని చెప్తారు కానీ ఎట్లా చదవాలని వాళ్ళకి తెలియదు కాదురా.
మీరు ఎలా అనుకుంటే అలానే ఉంటుంది. అమ్మ అక్క ఎవరన్నా ఉండండి తల్లి, ఫైర్ ఉండాలి మన దగ్గర. ఎన్ని వేల మంది మార్కెట్లు ఉన్నా సరే మనం ఇన్ని రోజులు హాస్టల్లో తిని హాస్టల్లో స్టడీ హాల్లో వండుకున్నందుకైనా మనకు జీవితానికి ఒక సార్థకత రావాలంటే ఏదో ఒక జాబ్ బ్రేక్ చేయాలి దొరా. చేద్దామా మరి? చేద్దామా? చేద్దామా అన్న వాళ్ళు హ్యాండ్స్ రేజ్ చేయండి. మీ అమ్మ నాన్న వాళ్ళని గుర్తుపెట్టుకొని హ్యాండ్ రేజ్ చేయండి. మిగతా వాళ్ళు చెయ్యకుండా నేను ఫీల్ కానీ చెయ్యి లేవలేకపోతుందంటే మీ మీద మీకు నమ్మకం లేదు దొరా. ఆ బతకడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించండి. రక్తం మరగాల చేస్తుంటే మనం కాకపోతే ఇంకెవర్రా అన్నట్టు ఉండాలి. కానీ ఏదో అటెండ్ చేసినా నేను హెచ్ఐపికో ఎగ్జామ్ రాస్తా అంటే మా అమ్మమ్మని తీసుకొచ్చి కూడా ఎగ్జామ్ రాపిస్తా దొరా. అట్లా ఎగ్జామ్ రాసినంత మాత్రం జాబ్ వస్తుందా? మనం దాన్ని బ్రేక్ చేసే విధానం 3 అవర్స్ టార్గెట్ పెట్టుకుంటే ఆ 3 అవర్స్లో ఎంత బ్రేక్ చేయగలుగుతున్నాము? ఎన్ని క్వశ్చన్లు, నాకు జిఎస్ వస్తుందా, నాకు మ్యాథ్స్ వస్తుందా, నాకు కరెంట్ అఫైర్ వస్తుందా, ఏ కోణం వస్తుంది, బబుల్ చేసే విధానం కానీ ఒక క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని బబుల్ చేయడానికి టైం ఎంత పడుతుంది ఆలోచించుకొని ప్లాన్ చేసుకున్నోడు సక్సెస్ అవుతాడు. కానీ కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్కడు సక్సెస్ గారు తల్లి. కోచింగ్ తీసుకున్నా తీసుకోకున్నా ఇంటికాడున్నా కూడా జాబ్ బ్రేక్ చేయొచ్చు దొరా. అది ఎప్పుడు అంటే నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడే. నేను మరణించినట్టే ఈసారి జాబ్ కొట్టకపోతే అనుకుంటే కొట్టకపోతే నా దగ్గరికి నేను చేసి చూపిస్తాను మీకు జాబు. మీరు అనుకుంటే సాధ్యం దొరా. అనకుండా ఏదో సార్ మీద వేసేసి ఆ సార్ చెప్తే జాబ్ వస్తుంది, ఈయన చదువుకుంటే జాబ్ వస్తుంది, హెచ్ఐపి ఎగ్జామ్ పెడితే జాబ్ వస్తుంది అంటే భ్రమ. మీరు విలేజ్లు ఉన్నా ఎక్కడున్నా మీ మీద మీకు నమ్మకంతో ప్రిపేర్ కండి. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడుంటుంది అంటే మన మీద మనకు నమ్మకం లేనోడే ఫెయిల్యూర్ అవుతాడు. మన మీద మనకు నమ్మకం ఉంటే తోళ్ళ బిజినెస్ చేసినా సక్సెస్ అవుతాడా కాదా? ఆ ఫైర్ మనలో ఉండాలి దొరా. మిమ్మల్ని ప్రేరేపిస్తే భూమిని బద్దలు చేసే ఫైర్ ఉంటుంది దొరా మీ యువతలో. కానీ మిమ్మల్ని ప్రేరేపించే వాళ్ళు లేక అలానే ఏదో డోర్ సందున్నో వెనక కూర్చొని గోడ సందున్నో కూర్చొని ఏదో ఇదే జీవితం అనుకుంటే మన అమ్మను చేయలే, మన నాయన చేయలే, నేనేం చేయాలి అంటే మీ అమ్మ నాయన చేయలే, నువ్వు చేసి చూపించాలి కదా. మా అమ్మనో మన నాన్ననో నిందించడం కాదు, మన తాతను మనం ఎందుకు చరిత్ర తిరగరాయొద్దు? అది మనతోనే సాధ్యం. నేను ఎస్ఐ కాదు దీని తల్లి, నేను సివిల్స్ కొడతా అంటే కొట్టొచ్చు దొరా, గ్రూప్ 1 కొడతా అంటే కొట్టొచ్చు దొరా. ఆ ఫైర్ మీలో ఉండాలా. మీరు అనుకుంటే సాధ్యం. కానీ ఇది వదిలిపెట్టి ఇంటికాడికి పోయి బర్రెల కాడికి పోయి 100 బర్రెలు పెట్టుకోండి దొరా, సక్సెస్ అవుతారు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, 100 బర్రెలు పెట్టండి సక్సెస్ అవుతారు, గొప్పగా అవుతారు. కానీ నమ్మకం ఉండాలి దొర. దాని మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను చెయ్యగలను అని కష్టపడాలా. ఏదో రాత్రిపూట పరుపు మీద బిర్రగా తిని పండుకొని మామ నువ్వు ఎట్లా చదువుతున్నావు అంటే నాకు 90 వస్తున్నాయి అంటే వాడికి 90 వస్తున్నాయి అంటే వాడు ఎంత కష్టపడితే 90 వచ్చింది అనేది మనం ఆలోచించాలా. నాకు 50 వస్తున్నాయి అంటే వాడు కష్టపడకుండా వానికి రావు కదా. మరి ఎదుటోనే మనం ప్రేరేపించాలి. పక్కోడు ఎవడని ఉంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్, గ్రౌండ్ అన్ని కోణాలు చూసుకోండి దొరా. ప్లాన్ చేసుకోండి. మంచి టైం ఉంటుంది, 6 నెలల టైం ఉంటుంది. మనం ఎలా అనుకుంటే ఈ కానిస్టేబుల్ కొట్టలేకపోతే జీవితంలో ఏం చేయగలం అనేది మీరు ఆలోచించండి. బయట పోటీ ప్రపంచంలో ఎలా ఉంటుందంటే మనం నిలబడితే మననే అమ్మేసుకొని పోతారు. అంత కర్కోటకులు అయిపోయారు. మార్కెట్ స్వార్థంతో మునిగిపోయింది దొరా. అలాంటి స్వార్థంలో తట్టుకోవాలంటే కష్టమవుతుంది దొరా. మనకి ఇప్పుడే ఒక ప్లాన్ చేసుకుంటే పెద్ద నోటిఫికేషన్ కనుక 100% ఏదో ఒక జాబ్ బ్రేక్ చేసుకోండి. ఎక్కడున్నా, ఏ డిస్టిక్ ఉన్నా, ఏ మండల్ ఉన్నా, ఏ విలేజ్ ఉన్నా సరే, మన విలేజ్లో రామయ్య వచ్చిందంటే అబ్బా వాడు గ్రేట్ రా, వాడు బాగా చదివిండు, ఆ సుబ్బులమ్మ వచ్చిందంటే ఆమె గ్రేట్ రా అన్నట్టు ఉండాలి తప్ప మన మీద మనకు నమ్మకం లేకుండా తల్లిదండ్రులను నిందించుకుంటానో, సార్లనో, ఇన్స్టిట్యూషనో ఏదో కాదు. మన లోపం ఉంటేనే జాబ్ రాదు. మన మీద మనకు నమ్మకం ఉంటే 100% జాబ్ వస్తుంది దొరా. మన నరసింహారెడ్డి సార్ కూడా ఒకసారి మాట్లాడతాడు దొరా. మరి ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. మొన్న అబ్బాయిల్లో టాపర్స్ ఎవరు అనేది అనౌన్స్ చేస్తాడు సారు. థ్యాంక్ యూ దొరా. నెక్స్ట్ సండే మాట్లాడదాం. 10 నిమిషాలు కిల్ అయితే మళ్ళీ 10 నిమిషాలు వాడండి, ఓకేనా?